ఇప్పుడు మొన్న ఆయన తీసుకొచ్చారు, పైరసీ అనే పేరుతో ఒక అతను అరెస్ట్ చేశారు, ఐబొమ్మ రవిని పట్టుకొచ్చి అతను చేస్తున్నటువంటి దుర్మార్గాల గురించి, అతని వలన ప్రజలు ఎలా నష్టపోతారు అని సజ్జనార్ గారి పక్కన కూర్చుని సినిమా పెద్దలు నాగార్జున గారు, సురేష్ బాబు వీళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళు చేస్తున్న దోపిడీ వలనే ప్రజలు అక్కడికి పారిపోయారు. అతని దగ్గరికి ప్రజలు అతని దగ్గరికి ఎందుకు వెడుతున్నారు అనేది మాట్లాడకుండా, అతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా దోపిడీని అడ్డుకుంటున్నాడు అన్న టోన్లో 10 మంది గజ దొంగలు కలిసి ఓ చిన్న దొంగ గురించి మాట్లాడినట్టుగా మాట్లాడారు. అది కూడా విక్టిమైజ్ చేయటమే. అక్కడి నుంచి మొదలు పెడితే ఈ సాయుధ పోరాట విరమణ అని మాట్లాడుతున్నారు. మావోయిస్టులు ఇమ్మీడియట్గా ఆయుధాలు వదిలేసి బయటకు వచ్చేయాలి, సాయుధ పోరాట విరమణ ప్రకటించాలి పార్టీ అనేటువంటి ఒక అభిప్రాయం చాలామంది మాట్లాడుతున్నారు. కానీ దొరికితే చంపేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడరు. అంటే సమాజంలో ప్రధాన విక్టిమ్ని బ్లేమ్ చేయడం అనేది, విక్టిమ్ మీదనే దాడి చేయడం అనేది పెరిగిపోతుందా? మీరు చేస్తున్న పని వల్లనే మీరు చచ్చిపోతున్నారు, మీరు ఆయుధాలు పట్టుకోవడం వల్లనే వాళ్ళు చంపుతున్నారు, మీరు డ్రెస్సులు వేసుకోకపోవడం వల్లనే వాళ్ళు రేపులు చేస్తున్నారు. మీరు నిండుగా కప్పుకోండి, మీరు ఆయుధాలు వదిలి వచ్చేయండి, మీరు పైరసీ చేయకండి, మేము చెప్పినట్టు వినాలి ప్రపంచం అంతా. మేము చెప్పినట్టు వినకపోతే మీ మీద లైంగిక దాడులు జరుగుతాయి, మిమ్మల్ని ఎన్కౌంటర్లో చంపేస్తారు, మిమ్మల్ని జైళ్ళల్లో పెట్టి కేసులు పెట్టి తొక్కేస్తారు, ఏదైనా చేస్తాం మేము అనేటువంటి ఒక బ్రాడ్, ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. ప్రతిదీ సరెండర్ ఆర్ ఎన్కౌంటర్ అనేటువంటి సిద్ధాంతం మీదే ప్రతి విషయము నడుస్తోంది. అది మహిళల మీద కావచ్చు, ఉద్యమకారుల మీద కావచ్చు, ఎవరి మీదైనా కానీ.